అమ్మాయి ఈ ప్రశాంత్ అనే ఎప్పుడు అన్ని అడ్డం పడతాడని చెప్పి దోలుకు వచ్చి మంచిగా ఇంటర్వ్యూ చేసి అది చేసి ఇది చేసి హమ్ లోగ్ హై ఆప్కే సాత్ అన్నారు వాళ్ళు. ఏమన్నా చెప్పండి, హమ్ లోగ్ హై ఆప్కే సాత్. నువ్వు భయపడాల్సిన అవసరం, ఎవడన్నా నీకేమన్నా అంటే మొక్కులు ఇరగొడతాం పాస్టర్, నువ్వు మంచి సేవ చేయ అంటే అది ఇంత పాస్టర్ పై జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో కనబడ్డాడు. ఎక్కడ కనబడ్డాడు జయపాల్ బ్రదర్? ఈటీవీ షోలో కనబడుతుండే పాస్టర్ గారు ఎవరు? మిసాల గుర్రప్ప. ఇప్పుడు వీళ్ళని దొలికొచ్చిన వాళ్ళు ఏమన్నారు? అమ్మాయి ఆప్కే సాత్ ఎవడైనా అంటే మొక్కలు కొడతాం. ఇప్పుడు ఎవరిని తిరగొడతారు? హలో, భ్రష్టమైన ఆత్మ ఏదో దేవునికి బాగా మోసపోకూడదు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు నేను ఆయన టెంకటికి పోయి, ఏంది బ్రదర్ నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్మినావు, ఇట్లా డ్యాన్స్ చేయొచ్చా, ఇట్లా సినిమా పాటలకు దుంకొచ్చా అంటే, ఏమన్నా సార్ పాస్టరే మిసాల గుర్రప్ప ఆయననే డ్యాన్స్ చేయలేదంట, నేను చేస్తే ఏమున్నా సార్ అంటే ఇప్పుడు వీని పాపానికి వీడెవడు చెప్పడే? వీని పాపానికి వీడు ఒక దోస్తు. వీడిని ఆసర చేసుకుని ఇప్పుడు వీడు ఈడ దుంకుతుంటాడు, కుక్క దుంకినట్టు. బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? నీ చూపు దూరము గుండును గాక. కానానులో నుండి పరమ కానానులో నీ చూపు ఉండును గాక. భూలోకము నుండి పరలోకమునకు నీ చూపుండును గాక. శాపముల నుండి ఆశీర్వాదం మీద నీ చూపుండును గాక. దరిద్రముల నుండి ఐశ్వర్యం మీద నీ చూపుండును గాక. శాపముల నుండి పరిశుద్ధతలోకి నీ చూపుండును గాక. ఈ లోకంలో నీ చూపు ఉండాల్సింది మహిమ స్వరూపుడైన దేవుని మీదనే.